నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారులపై ప్రమాదాల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత 3 రోజులుగా వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. నైట్ బండి ఇక్కడ పెట్టేసి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి పనుకుంటే 1:30 ఫోన్ చేశారు, బండి వచ్చి కొట్టుకోయిందని. డ్రైవర్ చనిపోయాడు ఆ బండిలో. ఒక అబ్బాయికి ఏమో దెబ్బలు, టైర్ పంచర్ అయి ఉంది. అందుకనే పెట్టాము. ఉదయం లేసి పంచర్ వేసుకున్నాం. ముందు పక్క ఒక లారీ ఉంది. ఈయన వచ్చి స్పీడ్ కొట్టితే ఈ బండి పోయి ముందు బండి తగిలింది. మళ్ళీ తెలియదు. మనిషి చనిపోయిండు. నేను వచ్చేలా ఒక మనిషి లేడు. అంబులెన్స్ తీసుకెళ్ళి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాంతీయులు చెబుతున్నదేంటంటే, ఈ రహదారిపై భారీ వాహనాలు అజాగ్రత్తగా నిలిపివేయటం, అలాగే అధిక వేగంతో ప్రయాణించే వాహనాలు నియంత్రణ కోల్పోవటం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని అంటున్నారు. యాక్సిడెంట్లు అయితే కామన్ అయి జరుగుతూనే ఉంటాయి. ల్యాండ్ మార్క్ లేదు. మామూలుగా ఏంటంటే అంతకుముందు ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుంది. దీని అవతల జంక్షన్ ఈ జంక్షన్ రెండు కొద్దిగా ప్రమాదం. మామూలుగా ఏంటంటే పంచర్ చేసుకుని వెళ్తుంటాయి బండ్లు ఇక్కడ ఆగి. ఇక వరుస ప్రమాదాల నేపథ్యంలో జాతీయ రహదారులపై భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో హెచ్చరిక బోర్డులు, సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కూడా ఈ ఘటనలపై సీరియస్ గా స్పందించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చిన్న నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తోంది. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.